అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా జరిగింది. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు తీసుకుని కట్టడాలకు అనుమతులు ఇస్తున్నారని వైసీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఆ కట్టడాలన్నీ వైసీపీ నేతలవే అంటూ మంత్రి రాంప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తామే అనుమతులు రద్దు చేశామని మున్సిపల్ చైర్మన్ చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్రమ కట్టడాలపై దర్యాప్తు చేయాలని కలెక్టర్కు ఫోన్లో మంత్రి మండిపల్లి ఆదేశించారు. కూడా లేదు టౌన్ ప్లానింగ్ ఇన్కమ్ అనేది, కానీ నేను వచ్చాక 5 crores చేశాను. అప్పుడు 2004 6 నెలల నుంచి కలెక్టర్ దగ్గర పర్మిషన్ ఇప్పిస్తా, మీ నారాయణతో మాట్లాడతాం, మా మినిస్టర్ తో ఫస్ట్ చూపిస్తాం. చెప్పాం ఎవరైనా ఛానల్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు రెవెన్యూ వాళ్ళు మీరు కోఆర్డినేషన్ తో నేను ఎప్పుడో కలెక్టర్ ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా దానికి మేము కరెక్ట్ సహకరిస్తాం. మా మున్సిపల్ బాడీ తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోటిలో రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి. అంటే ఇప్పుడు భూములు ఉంటాయి, ఆక్యుపేషన్ ఉంటాయి చాలా మంది, అది ఒకటి. ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే, కళ్యాణ మండపాలు అయితేనే, ఇండ్లు అయితేనే, కాంప్లెక్స్లు అయితే ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు. కానీ మేము చెక్ సిద్ధమని చెప్పేసాం. మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇల్లీగల్ ఏమన్నా ఉండేటట్టు తీసేటట్టు మీరు చూడండి సార్. మీకు పెట్టిస్తాం. మీరే మేము ఇన్వాల్వ్ కాము, వాళ్ళు కాము. మా